చెన్నైలో పెట్రోల్ హాహాకారం, డబ్బాలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్న జనం. తర్వాతి వంతు తెలుగు రాష్ట్రాలదేనా? ఏపీ తెలంగాణలో కూడా పెట్రోల్ కొరత రాబోతుందా? 1 లీటర్ పెట్రోల్ కోసం గంటల కొద్ది వెయిటింగ్, బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు. అసలు ఈ సంక్షోభం వెనుక ఉన్న రహస్యం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం. హలో వ్యూవర్స్, ఐఎమ్ కృతిక. బాటిళ్లు, డబ్బాలు, క్యాన్లు దొరికిన దాన్ని పట్టుకొని జనం పెట్రోల్ బంకుల మీద పడుతున్నారు. ఇది చెన్నైలో కనిపిస్తున్న ప్రస్తుత దృశ్యం. చెన్నైలో ఇప్పుడు ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఒకవేళ స్టాక్ ఉన్న గంటల కొద్ది వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ సెగ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కూడా తాకుతుంది. ఏపీలో పెరుగుతున్న ధరలు, తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ స్ట్రైక్ భయం సామాన్యుడిని టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో బంకుల దగ్గర రద్దీ పెరుగుతుంది. దీంతో రేపటి నుంచి పెట్రోల్ దొరుకుతుందా లేదా అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. మరి మీ ఏరియాలో పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి ఏంటి? మీకు సులభంగా పెట్రోల్ దొరుకుతుందా లేక మీరు కూడా లైన్లో నిలబడాల్సి వస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని ఫాలో అవ్వండి.